ఏంద్రా పొద్దున్నే చెప్తున్నా, ఏమో ఆలోచిస్తున్నావు? అదేం లేదమ్మా, మా ఫ్రెండ్స్ అందరికీ పెద్ద పెద్ద విలేజ్లలో పోస్టింగ్లు వచ్చినాయి. నాకే ఒక మారుమూల ప్రాంతంలో పోస్టింగ్ వచ్చిందమ్మా. పోవాలంటే మనసొత్తలేదే. అరే కష్టపడి జాబ్ తెచ్చుకున్నావు, ఎక్కడైతే ఇంద్రా చదువు చెప్పడానికి. ఇప్పుడు నువ్వు గురుస్థానంలో ఉన్నావురా, ప్రాంతాల గురించి ఆలోచించద్దు. ఇంతకు ఏ ఊర్లో పడిందిరా పోస్ట్? నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్లో పడ్డదమ్మా. ఏంటి నిర్మల్ జిల్లానా? అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానా రా? అవునమ్మా. అరే ఆ ప్రాంతానికి పోవాలంటే రాసి పెట్టి ఉండాలిరా. కొండలు, ఆ పచ్చని పొలాలు, ఆ మట్టి వాసన, కల్మషం లేని మంచి మనసులు ఉంటారు అక్కడ. అరే నీకు ఇంకోటి చెప్పనా, కొయ్య బొమ్మలకు పెట్టింది పేరే నిర్మల్ జిల్లారా. రే అమ్మగా చెప్తున్నా, ఏం ఆలోచించకు, పో. సరే అమ్మా, మంచి మనుషులు అంటున్నావు కదా, పోతా. అరే భగవంతుని దయ వల్ల నీకు మంచి జాబ్ వచ్చింది. ఇక నేను చేసేది ఒకటే పంత. ఏంటమ్మా? నీకు ఒక మంచి అమ్మాయిని చూసి లగ్గం చేయాలి బిడ్డ. ఇదిగో అమ్మా, ఇన్ని రోజులు జాబ్ జాబ్ అని సంతులు, ఇప్పుడు అమ్మాయి అన్నావు అనుకో, అక్కడనే ఒక అమ్మాయిని చూసి లగ్గం ఆడతా. అబ్బా గా పననే చేయరా, పిల్లని చూసి బాధ తప్పుతుంది, కానీ పెళ్ళికి మాత్రం పిలుసుడు మర్చిపోకురోయ్. అమ్మా సరే, నేను వెళ్ళొస్తా. టైంకి తినమ్మా. అమ్మా ఉడుంపూర్కి ఎట్లా పోవాలా? ఇదే ఉడుంపూరు. ఎవరన్నా మీరు? ఈ ఊరికి చదువు చెప్పడానికి వచ్చిన సార్ని. చదువు చెప్పడానికి వచ్చారా? వెన్నెలమ్మ తెలుసా? వెన్నెలమ్మ? వెన్నెలమ్మ ఎవరు? ముందుకు వెళ్ళండి, మీకే తెలుస్తాయి. సరే. అన్నా గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ ఉంది? ఇట్లా ఎడమ దిక్కు అన్న. సరే అన్న. హలో, ఎక్స్ మ్యూజియం. రే అది ఎక్స్ మ్యూజియం కాదురా, ఎక్స్క్యూజ్ మీ అనాలే. ఇంతకు ఎవరు నువ్వు? ఈ బడి భాగవతం మొత్తం చూసుకునేది నేనే. అంటే ఆయన్నవా? ఆయన్నంటే అదే బేసికల్లీ స్కూల్లో ఆయమ్మలు ఉంటారు కదా, అందుకే ఆయన్నవేమో అనుకున్నా. నేను ఆయమ్మని కాదు, ఆయనని కాదు, మిస్టర్ అటెండర్. ఇంతకు తమరెవరు? నేను ఈ బడికి చదువు చెప్పడానికి వచ్చిన సారుని. అంటే పిల్లలకి చెప్ప అంటే బడికి అన్నారు కదా అని పిల్లలకి చెప్పరా అని అన్న. పెక్షాలు ఆపి బ్యాగ్ బళ్ళ పెట్టు. ఇలా బడి బంద్ కదా. ఏంది బడి బందా?
ఇవాళ సండే కాదు కదరా. మా ఎన్నెలమ్మ ఎప్పుడు బడి బంద్ చేస్తే గప్పుడే సండే. ఇంతకీ ఎన్నెలమ్మ ఇవ్వాలరా? వాడు ఎన్నెలమ్మ, నువ్వు ఎన్నెలమ్మ, ఎన్నెలమ్మ ఎన్నెలమ్మ, ఎవరి ఎన్నెలమ్మ ఇంతకు? మీరు ఒకసారి కళ్ళు మూసుకోర్రి. కళ్ళు మూసుకోవాలనా? నేనెందుకు కళ్ళు మూసుకోవాలరా? ఏందిరా ఇదంతా? మా ఎన్నెలమ్మ కనిపించాలంటే మీరు కళ్ళు మూసుకోవాలి. మూసుకోర్రి. ఇప్పుడు తెరువుర్రి ఇక కళ్ళు. ఎన్నెలమ్మన్నా ఏను బొత్తులు ఎక్కున్నాడు? ఎవడరా వీడు? అయ్యో, ఈ ఊరికి పెద్ద మనిషి గీననే. పెద్ద మనిషా? ఈ ఊరికి సర్పంచ్ లేడా? అయితే సర్పంచ్ పదవి కాలం అయిపోయింది కదా, ఇక మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్ వచ్చేదాకా ఆ నడుమ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేనే పెద్ద మనిషిని. ఇంతకీ ఈయన వాళ్ళరా? నేను ఈ ఊరికి చదువు చెప్పడానికి వచ్చిన టీచర్ని. చదువు చెప్పడానికి వచ్చిన టీచర్వా? చూడ్డానికి మంచిగా ఉన్నావు. ఇంతకీ నీది ఏ కులం? కులమా? చదువు చెప్పడానికి కులం ఎందుకు? అయితే నీ లెక్కనే సారుల కింద ఈ ఊరికి ఓ సార్ వచ్చిండు. సారు అందరి పిల్లకాయలను వరుసగా గుండుస్తున్నా బట్టి నీదేం కులం అని అడిగిండు. ఎక్కువ జాతులను ఓ పక్క, తక్కువ జాతులను ఓ పక్క కూర్చున్నబెట్టిండు. అది భరించలేక పిల్లలు పోయి అవ్వాయితో చెప్పిరు. ఆగో గప్పటి సంది పెద్ద కులపులకు చిన్న కులపులకు ఈ ఊర్లే ఫుల్ లొల్లి, మస్తు లొల్లి. గదే సందులకి ఈ పీకిలాడ పెట్టిన సారుకు పెద్దగా బడితప్పు చేసి ఊళ్ళోకి వెళ్ళి కొట్టారు. ఆగో గప్పటి సంది మా ఊళ్ళో స్కూల్కు తాళం వేసి మూసేసారు. అంటే అప్పటి సంది పిల్లలు చదువుకుంటలేరా? చదివిపియాలని మాకు కూడా చాలా ఉంది సారు. కానీ ఒప్పందం ప్రకారము బడి తాళం తీస్తే ఊరు బహిష్కరణ. అంటే తక్కువ కులం ఎక్కువ కులం అని పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తారా? వాళ్ళు ఎట్లా తాళం తీయరో నేను చూస్తా. కానీ సారు, వాళ్ళు బడికి తాళం వేయగలిగారు కానీ మా ఎన్నెలమ్మకు వేయలేకపోయారు. ఎన్నెలమ్మనా? ఈ ఎన్నెలమ్మ ఎవర్రా? మా ఎన్నెలమ్మ కూడా నీ లెక్కనే చదువుకుంది సారు. ఆమె కూడా నీ లెక్కనే టీచర్ అమ్మ, అంటే ఊళ్ళేమన్నాం. టీచర్ ఎక్కడుంటుంది? అడవిలా. అడవిలా? టీచర్ ఉండాల్సింది స్కూల్లో రా, అడవిలో కాదు. ఈ ఊళ్ళే చదువు చెప్పనిత్తలేరని అడవిలో చెప్తాంది. అయితే ఇంకా టీచర్ని చూడాలరా. సరేరా, తీసుకపో, కానీ జాగ్రత్త. అట్లయితే వారి సార్. పోయే దారిలో జాగ్రత్త బిడ్డ. అరే బాబు, నీ పేరేంటిరా? నా పేరా మూర్తి. మూర్తి. ఇంతకు మనం ఎటు వెళ్తున్నాం రా? ఎన్నెలమ్మ దగ్గరికి. అరే నేను వచ్చింది చదువు చెప్పడానికి రా, ఈ అడవిలో తిరగడానికి కాదు. అయ్యో, కొద్దిగా ఓపిక పట్టరు సారు. మా ఎన్నెలమ్మ ఎంతమందికి ఎలుగునిస్తుందో మీరు చూస్తురు. పారి. ఆపురు గిన్నె ఆపురు. దిగురు. ఏందిరా గీడ ఆపినవు? ఒక్కసారి గడి చూడురు సారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నేటి బాలలే నేను ఊళ్ళో బడిని చూసిన, ఊరవతల బడిని చూసిన, కానీ అడవిలో బడి మొట్టమొదటిసారి చూసినరా. బడి కాదు సారు, మా ఎన్నెలమ్మని చూపి తాగురి. ఎన్నెలమ్మ అదో అత్తంది అత్తంది.
నువ్వా? నువ్వేంద్రా ఈడ? గా ముచ్చట నేను అడగాలి, నువ్వేంది గీడా? ఇది మా ఊరే. ఏంది మీ ఊరా? ఇది మీ ఊరని తెలిస్తే ఇక్కడ పోస్టింగ్ కూడా వద్దనుకునేటోండి. పోస్టింగా అంటే? గదే టీచర్ అమ్మా, ఈయన మన ఊర్లకు చదువు చెప్తానికి వచ్చిండు. అయినా నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసిన, నీతో కాదు. మర్యాదగా నుంచి వెళ్ళిపో. ఇందాక ఈ ఊరికి వచ్చినప్పుడు వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇప్పుడే డిసైడ్ అయిపోయినా వెళ్ళొద్దని. రే మర్యాదగా చెప్తున్నా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరేయా, ఇప్పటి వరకు నాలో ఉన్న వెన్నెలనే చూసినావు. ఏంటే బెదిరిస్తున్నావా? వెళ్ళకపోతే? వెళ్ళకపోతే నాలో ఉన్న అడవి వెన్నెలని చూస్తావు. సరే మూర్తి, రాసుకోరా. గిదీనం నుంచి గీడే ఉంటా, గీ ఉడుంపూర్లోనే ఉంటా. అడవి వెన్నెలలో వచ్చినా ఇంకెవరు వచ్చినా వెళ్ళేదాలే. సారు మీరు ఒకరికొకరు ఇవరకే తెలుసా? ఒకల మీద ఒకరు గింత గణకరం అవుతారు. తెలుసు, తను నేను ప్రేమించుకున్నాం. ఏంది ప్రేమించుకున్నారా? ఎక్కడ? ఎక్కడ? మా ఊళ్ళో. నేను టీచర్ కావడానికి కారణం కూడా గీతల్లే. మీరు టీచర్ కావడానికి కారణం మా టీచర్ అమ్మనా? ఏది ఒకసారి వివరించురు సారు. ఈ ఎన్నెల వాళ్ళ అమ్మమ్మది మా ఊరే. ఒకరోజు మా ఫ్రెండ్ నేను అరే లింగా, గుట్కా నమిలి తింటే ఆ మజనే వేర్రా. అరే ఎవడైనా గుట్కా నవిలే తింటాడు, తింగడు. ఏంది రో నాకే పంచులా? పాయింట్ వలుగుద్ది, జాగ్రత్త. అరే హర్ష, పాయింట్ వెనక సిరి కానీ పత్తి పూలు అంటే పాపలు వస్తున్నాయి, ఒకసారి చూడరా. ఎక్కడ్రా? అగో అరే పత్తి పువ్వులు ఎక్కడున్నాయిరా? ఒకటే పత్తి పువ్వు ఉన్నది, ఇంకోటి పత్తి అయినట్టున్నది. అరే ఎట్లా అయితేందిరా, పువ్వు నీకు పత్తి నాకు. ఏ మిస్టర్, ఏంటిది? కనబడతలేదా రోడ్డు? మా కనబడుతుంది కానీ మేము రాగానే ఎందుకు ఉంచినా? మీరు రాగానే నేను ఉంచలే, నేను ఉంచినప్పుడు మీరు వచ్చిర్రు. ఏరా లింగా? అవును. ఏ పత్తి నీకెందుకే, వాళ్ళు మాట్లాడుకొని ఇటు రాయే. అబ్బా ఏంద్రా పత్తి పత్తి అంటున్నావు? నా గురించి ఏమనుకుంటాను? నా గురించి నీకు తెలియదు. తెలియదు ఇప్పుడు ఏంది? తెలియదు, ఏం చేస్తావు? రే నువ్వు ఆగరా. హే పిల్ల, ఏ ఊరేనిది? నిన్ను మా వాళ్ళు ఎప్పుడు చూడలే. ఏం పేరు నీ పేరు? పేరు అడగడానికి అడగబట్టి అడగలనా? మా వాడు గట్టిన అనగబట్టి నీకేం నొప్పే చెప్పకూడదు. అయినా నా పేరు నీకెందుకు? నేను మా మామకు చెప్తా. మామకు చెప్తే భయమా? అయినా ఈ ఊళ్ళో నీ మామ నాకు తెలియనోడు ఎవడే? అయినా అమ్మాయి పేరు అడగడానికి గుట్కేసుకొని అడగలనా? గుట్కేసుకున్నా కాబట్టి ఇంత ధైర్యంగా అడుగుతున్నా. ఏ వాసన వస్తుందా? అవును, కమ్మ వస్తుంది వాసన. ఇంతకీ దాని పేరేంటి? విమల్. విమల్ పలుకులలో కేసరి అంటారు, అదేనా? గదే. ఇంతకీ నువ్వేం చదువుకున్నావురా? నీ అంత కాదులే. అంటే నాకంటే తక్కువనా? నీకంటే ఎక్కువనే. బీడి బీడీ చేసి ఈ బుక్కుడైందిరా, ఈ గలిల పంటి పొర్ల చుట్టూ తిరుగుడైందిరా. అంటే బీటెక్ చేసి బుక్కమంటావా? ఈ అమ్మాయిలు ఎప్పుడు సూటిగా చెప్పరే. సూటిగా చెప్తే ఏ మగవాడు ఏ ఆడదాని చుట్టూ తిరిగాడు. అయినా మా చుట్టూ మీ మగవాళ్ళు తిరిగితేనే కదరా మా ఆడవాళ్ళకి అందం పెరిగేది. నేను ఎంతమంది అమ్మాయిలు చూసినా, కానీ నీలాంటి పిల్లని ఎక్కడ చూడలే. కోపంతో కొడతామనుకున్నా, కానీ కోపంలో ఉన్న ప్రేమతోని నన్ను కన్ఫ్యూజ్ చేసిన. ఈ అడిగి నిన్ను వదిలేస్తున్నా. రేపటి నీ దర్శనం కోసం ఎదురు చూస్తుంటా.
వెళ్ళి ఫోన్ చూస్తాను నిన్ను ఇట్లా పెట్టుకోవాలి చూడాలా ఇంతకు నీ పేరేందో చెప్పలేదు. నా పేరు కావాలంటే రేపు పొద్దున అడవిలో ఉన్న హనుమాన్ల గుడి దగ్గరికి రా చెప్తా. మహారాణా రా పేరు చెప్తానికి హనుమాన్ల కాడికి రమ్మంటుంది. అరే అందమైన అమ్మాయిలు అంత ఈజీగా పేర్లు చెప్పారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? రేపు పొద్దుగాల హనుమాన్ల గుడికి పోదాం. ఏంద్రో ఎన్నిసార్లు రమ్మని రాలేదు? అమ్మాయి అనగానే హనుమాన్ల కాడికి తోబట్టినావు. నువ్వేమన్నా పెద్ద ఫిగర్ ఆరా? అమ్మాయి ఆరా నువ్వేమన్నా? మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? మనం పోవాల్సింది వేరుంది కానీ అంటే ఇప్పుడే వేయాలా? అరే లింగా, గా పోని చూసినప్పటి నుంచి నా మనసు తెల్ల కళ్ళు పొంగి వంగినట్టు అయిందిరా. ఇంతకు ఏం మాయ చేసిందిరా? దాని కళ్ళు, దాని పేదాలు బా బ్లాక్ గోల్డ్ బ్యూటీరా. అరే అమ్మాయిలు అంటే మాయరా, నమ్మితే నడువులే బోధ పెడతారు. అరే అమ్మాయిలు అంటేనే అట్లా ఉంటారా? రే అందరు అమ్మాయిలు వేరురా, ఈ అమ్మాయి వేరు. రేపు హనుమాన్ల కాడికి రమ్మన్నదిగా, పోదాం. అరే ఒక్క అమ్మాయి ఒంటే రమ్మన్నదంటే ఆలోచించు. మీరిద్దరు ఎప్పుడు కూడా ఒకరికొకరు పరిచయం లేదు. ఒకసారి గట్టి ఆలోచన చేయి. పిచ్చోడ నీకు గప్ప అర్థమైతే నీ వాడు ఎందుకు తింటాడా చెప్తా. ఎవరు ఎందుకు తింటారు? ఇది మస్తు ఉంటుంది, పోతుంది ఆపుతా ఉంటుంది. రే పరిచయం లేకపోవచ్చు కానీ తొలి చూపులో ఉన్న ప్రేమ పుట్టొచ్చు కదా. తొలి చూపులో పెట్టిన ప్రేమ ఏళ్ళ కాలం ఉంటుందని ఏమైనా గ్యారంటీ ఉన్నారా? లేకపోతే వాళ్ళని రాసిచ్చిరా చెప్పు. రే ప్రేమ అంటేనే నమ్మకం ఉంటేనే ప్రేమించాలి. నమ్మకం లేనివాడికి ప్రేమించారా లేనే లేదురా. అరే కొన్ని సినిమాలు చూస్తే నేను ఏమనుకున్నా కానీ నా అసలు దోస్తు వాళ్ళు నీ అసలు చెప్తే నమ్మర్రా. ఏదైనా అనుభవించు తెలుస్తుంది. రే నన్ను కన్ఫ్యూజ్ చేయకరా మిమ్మల్ని. కోరేది కంటే నీకు దీని మీద ఎక్కువనే పోడా. నేను పెట్టికాల వెళ్తే ఇగో వేసుకో. అరే అమ్మాయిని నమ్ముకోవడం కంటే ఇగో ఇదాన్ని నమ్ముకునేది మంచిది. ఉన్నంతసేపు మనం నవ్వుతుంది, ఏడుతుంది బంగారు తల్లి. మంచిగా మత్తులు ఉంచుతారా పంచను. కళ్ళు తాగింది కదా, సారీ అయ్యో కళ్ళు కాదు కదా, మందు కదా. రోజు అదొకటి తాగుతాను కదా, అలవాటు పీకుదాం బాబా ఎక్కువైంది. ఎప్పుపా మళ్ళీ పొద్దుగా తెల్లగా చెప్పినా తాగాలి లేరా. నాకు నిద్ర వస్తాను మరి ఇన్నప్పటి చెప్తాను నేను మళ్ళీ. అరే లింగా, అమ్మాయి హనుమాన్ల కాడికి రమ్మనేది ఇంకా రాలేదేంద్రా? అమ్మాయిల కోసం ఎదురు చూసే కంటే ఏదైనా పని చేసుకున్నా ఎవరా 4 పైసలు అన్నత్తాయి. అరే కొద్దిగా పాజిటివ్గా మాట్లాడరా, లేకుంటే నీ పాయింట్ పలుకుద్ది. నాకు ఎరికేరా, అమ్మాయిల వాళ్ళ వడ్డోళ్ళు అందరూ దోస్తుగాళ్ళు అందరూ నెగిటివే. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అక్కడికి అంటే మేమే కదా. అరే నా పాజిటివ్ వస్తుందిరా. అంటే మేము నెగిటివా? రే విమలేరా. అరే నువ్వు అమ్మాయి అయితే పువ్వు అడుగుతారు కానీ విమలా అడుగుడేదిరా.
కాలం పోయిందిరా, ఇప్పుడంతా విమలే. ఏంది లేటు? అమ్మాయిలు అన్నాక లేటుగానే వస్తారు. చెప్పు. చెప్పా? నేను అన్నది ఆ చెప్పు కాదురా. మరి రారగాని చెప్పా? ఎట్లా పుట్టిరా మీరు? కొంచెమన్నా యూత్ లెక్క బిహేవ్ చేయలేరా? ఒక అమ్మాయి వచ్చి చెప్పు అని అడిగితే గా చెప్పు తీస్తావేమ్రా? గవని మాకు తెలియదు కానీ ఈ హనుమాన్ల గారికి ఎందుకు రమ్మన్నావు చెప్పు. ఆ పేరు కావాలన్నావు కదా. ఏంది పేరు కోసం గింత దూరం రావన్నా? అక్కడనే చెప్తా అయిపోగా. ఏందో అక్కడో ఇక్కడో చెప్పుకోనికి నా పేరేమన్నా పుల్లం అనుకున్నావురా? వెన్నెల పారం కొడుపిల్లని కాదు, నాటు కొడుపిల్లని. కొంచెం అంతా డిమాండ్ ఎక్కువనే. ఇంత బాగుంది. ఇంతకు నేనంటే ఇష్టమే నానే. అగో గిందుకేరా నువ్వు నాకు నచ్చినావు. ఏదున్నా ముఖం ముంగటనే చెప్తావు. నేలే మీద ఉంచుడు, మొంగ ముందట చెప్పుడు, అలా మావాడు ముందట ఉంటాడు కానీ అసలు నీకు ఇష్టమే లేదో మొదలు చెప్పు. ఇష్టం కాబట్టే కదా గింత దూరం వచ్చినా, లేకపోతే అద్దునా? ఏందే నువ్వు ఈ అడవులకు తీసుకొచ్చి కానీ ఐ లవ్ చెప్తాను. వాడెవడు ఏ కులం అని అడగవా? హలో మేడం, ఏమో కులం గిలం అని మాట్లాడతాను. కులం తక్కువైతే వాడు ప్రేమించడానికి పనికిరాడా? మేడలు మిద్దెలు ఉన్న దగ్గర ప్రేమలు ఉండయి, అర్థమవుతుందా? నువ్వెన్ననే చెప్పు, నేనైతే మా కుల పని వేసుకుంటా. నువ్వేనన్నా సాగని. వెన్నెల ప్రేమించుకునే టైం లేదు, పెళ్లి చేసుకున్నావానే. ఏంది పెళ్ళా? అరే నీ పేరే నాకు ఇంతవరకు తెలియదు, అట్లాంటిది నిన్ను ఇట్లా పెళ్లి చేసుకోవాలిరా? అందుకే కొన్ని రోజులు ప్రేమించుకుందాం. ఈ ప్రేమతో మన ఒంటికి పట్టాయి కానీ లగ్గమైతే చేసుకుందాం. నా పేరు హర్ష. సరే, నీకు ప్రేమ కావాలనో పెళ్ళి కావాలనో ఆలోచించుకొని చెప్పు. 10 నిమిషాలు టైం ఇస్తున్నా. 100 ఏళ్ల జీవితానికి 10 నిమిషాల టైం ఎందుకే? అవును, 10 నిమిషాలలో నువ్వు నమ్మకంగా నిర్ణయం తీసుకోలేనుడివి 100 ఏళ్ళు నాతో బతుకుదామని నువ్వు ఎట్లా అనుకున్నావురా? అయినా జీవితం అంటే ఈజీగా బతకడం కాదు, కష్ట సుఖాలు ఒకరికొకరు పంచుకోవడం. వెన్నెల, నీ మీద ఉన్న ప్రేమకి 10 నిమిషాల్లో నిర్ణయాలు ఎందుకే? నీ మీద ఉన్న ప్రేమ అన్న ఆలోచనని కట్టిపడేసినాయి. ప్రేమగా పెళ్లి చేసుకొని బతికేద్దాం నమ్మకంగా. బతికేద్దామా? బతికేద్దామా? అయితే నాది ఒక కండిషన్. అనుకున్నా నువ్వు గీసోడి ఫిట్టింగ్ పెడతావని. నువ్వు ఆగరా, చెప్పు వెన్నెల, ఏంటి కండిషన్? నువ్వు చదువుకున్న చదువు వృధా కాకుండా నలుగురికి ఉపయోగపడాలంటే ఉపయోగపడాలంటే నువ్వు టీచర్ కావాలి. ఆపండి ఆపండి ఆపండి, ఎందుకు నవ్వుతున్నారా? మరి లేకపోతే ఏంది? పొద్దుగా లేచి గుట్క బుక్కటానికి బుక్ పట్టుకొని సార్ కమ్మంటే మాకు నవ్వురాదా? అదే ఆ గుట్క మీద ఉన్న ఇంట్రెస్ట్ చదువు మీద పెడితే టీచర్ ఏంది కలెక్టరే అవుతాడు. అరే నీ మీద ఉన్న నమ్మకంతోనే మీ అమ్మ నాన్న నిన్ను ఇంత పెద్ద చదువు చదివిపించారు. సారీ, నీకు నాన్న లేడు కదా. మా నాన్న లేడని నీకు ఎట్లా తెలుసు? నిన్న నువ్వే చెప్పినావు కదా బీఈడి చేసినా అని. ఇంత చదువు చదివి కూడా ఇంత ఆవరణ లెక్క తిరుగుతాండి ఏందని నిన్న మీ ఇంటికి పోయినాం. అప్పుడు మీ అమ్మ ఏం తెచ్చిన దొరుకుతలేదు. ఏదైనా కిరాణా షాప్లో అడుగుదాం. ఎక్కడ ఉంది చూడండి. అక్కడ ఉందే, పద. అన్నా నీకు ఈయన తెలుసా? ఇక్కడ ఉంటాడు, పక్కన ఇట్లా రైట్, ఇట్లా పోండి, ఇట్లా రైట్ తెలియదు. సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఏ గిదే అన్నారే ఇల్లు. దా
అమ్మా అమ్మా హా? ఎవరు? అది ఈ అబ్బాయి మీ అబ్బాయేనా? మా అబ్బాయి. ఏమైంది? ఏం కాలేదు. అంత చదివిన వ్యక్తి రోడ్ల మీద ఎందుకు అమ్మాయిల వెంబడి పడుతున్నాడు? అమ్మ వాడేమన్నా అంటే క్షమించండి. కొన్ని పరిస్థితుల వల్ల వాడు అట్లా తిరుగుతుండు తప్ప వాడు మంచోడమ్మా. ఇంతకు ఏమైందండి అసలు? ఎందుకు అట్లా మారిండు తను? అంటే వాళ్ళ నాన్న లేడన్నమాట? లేడమ్మా. సరే అండి, వెళ్ళొస్తాం. సరే వెళ్ళి రండి అమ్మా. ఏంది మీరు మా ఇంటికి వెళ్ళిర్రా? అవును, నన్ను పెళ్లి చేసుకోవాలంటే టీచర్గానే చేసుకో, లేదంటే నువ్వెవరో నేనెవరో. చూడు వెన్నెల, ప్రేమ పెళ్ళి ఓకే, ఈ చదువు గీదుడు నాతోని కాదు. అవారగా తిరిగేటోనిగా అది ఇది చూడు చాలా కష్టం. సరే హర్ష, నేను కావాలి అనుకుంటే నువ్వు నాకు టీచర్గా కనపడు, లేదంటే అదే అమరగా లెక్క చావురా. అవురా, నువ్వు నిజంగానే టీచర్ అయినావా? టీచర్ అయినా కాబట్టి చదువు చెప్పడానికి వచ్చిందే. గట్లెట్లయినావురా? నమ్మకం లేకుండా వదిలేసి వెళ్ళినావు కదా. నమ్మకంగానే నీ మీద ఉన్న ప్రేమతోనే చదివినా గెలిచినా. ఈ గెలుపుని నీతో పంచుకుందాం అనుకున్నా, కానీ పట్నం నుంచి వచ్చేసరికి నువ్వు లేవు. కానీ నీ మీద ఉన్న ప్రేమతోనే టీచర్గా బతికేద్దాం అనుకున్నా. చూసినవారా, గట్టిగా నిలబడితే ఏదైనా సాధిస్తాం. ఏ ప్రయత్నంలోనైనా ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉండాలి. సరే, ఇంతకు నన్ను టీచర్గా ఎందుకు చూడాలనుకున్నావే? మా ఊరి కోసం. ఏంది, మీ ఊరి కోసమా? అవు సారు, మా ఊరు కోసమే. పొద్దుగాల చెప్పిన కదా మా ఊరు గురించి. చిన్న కులం పెద్ద కులం అని విడగొట్టిరు. గా రెండింటిని గలపాలే. కులం మతం మధ్యలో తేడా లేదని మీరు నిరూపించాలి. మా బడి తలుపులు మీరే తెరవాలి. చదువు చెప్పమంటే చెప్తాను, కానీ కులాల మతాల జోలికి నేను పోను. గవర్నమెంట్ రూల్ ప్రకారం చదువు చెప్పడం నా బాధ్యత. బాధ్యతే సారు. నువ్వు చదువు చెప్పాలంటే బళ్ళకు పిల్లలు రావాలి కదా. అవును, పిల్లలు రావాలంటే బడితాళం తీయాలి. ఇంతకు ఆ బడి తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయి? మా ఊరు పెద్ద కులపుడైన ఆ భీమన్న దగ్గర ఉన్నాయి. భీమన్న?